దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని బోధించే ప్రభు సేవకురాల్లో కొంతమంది సంఘానికి వచ్చే విశ్వాసులైన స్త్రీలకు మాదిరిగా ఉండవలసింది పోయి యెజబెలు వలె ముఖమునకు రంగులు పూసుకునే జీవితానికి అలవాటు పడి వారు త్రోవ తప్పిపోవడమే కాకుండా సంఘానికి వచ్చే విశ్వాసులైన స్త్రీలు త్రోవ తప్పిపోవుటకు కారకులుగా ఉండుటను మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి వారిని ఎవరైనా ఖచ్చితమైనటువంటి సమర్పణ కలిగిన ప్రభు సేవకురాలు కానీ లేక ఖచ్చితమైన సమర్పణ కలిగిన విశ్వాసులైనటువంటి వారు కానీ ఖచ్చితమైన దేవుని వాక్యాన్ని బోధించే ప్రభు యొక్క సేవకులు కానీ యెజబెలు వలె ముఖమునకు రంగులు పూసుకునే జీవితం మంచిది కాదని, సంఘానికి వచ్చే విశ్వాసులైన స్త్రీలకు మాదిరిగా ఉండాలని ప్రభు సేవకులైన వారిని హెచ్చరిస్తే వారు సరిచేసుకోరు సరికదా. వారిని వారు ఈ విధముగా సమర్థించుకుంటూ ఉంటూ ఉంటారు. ఏ విధముగా అంటే, ఎస్తేరు ముఖమునకు రంగులు పూసుకుంది కదా, అది తప్పైతే దేవుడు ఆమెను పారసికపు రాజ్యమునకు రాణిగా చేసేవాడు కాదు కదా, గనుక ముఖమునకు రంగులు పూసుకునే ఆ స్థితి తప్పు కాదు, పాపము కాదని వారిని వారు సమర్థించుకోవడమే కాకుండా వారు ఇలా బోధించుటను మనం చూస్తూ ఉంటాం. అయితే ఇలా బోధిస్తున్న వారు, ఇలా వారిని వారు సమర్థించుకుంటున్నటువంటి ప్రభు సేవకురాలు తెలుసుకోవలసిన విషయాలు ఏమిటంటే, ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళు సమయంలో రాజు యొక్క షండుడైనటువంటి హేగే నిర్ణయించిన అలంకారము ప్రకారంగానే ఆమె సిద్ధపరచబడి వెళ్ళింది తప్ప ఆమె ఇంకా ఎక్కువ ఏ రకమైన అలంకరణ ఆమె కోరుకోలేదని ఎస్తేరు గ్రంథం 2:15లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ఆమె ప్రవక్తి కాదని మనం తప్పక తెలుసుకోవాలి. పారసీకపు సామ్రాజ్యములో అక్కడ రాజు నిర్ణయించిన ఆ నిర్ణయము ప్రకారంగా నడుచుకోవాలి తప్ప వీరి యొక్క ఇష్టము అక్కడ చెల్లదు. రాజు యొక్క ఇష్టాన్ని వీరు శిరస వహించి రాజు చెప్పినట్లు నడుచుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, పారసిక సామ్రాజ్యములో ఎస్తేరు స్వతంత్రురాలు కాదు, ఆమె అక్కడ బానిస. గనుకనే రాజు ఇష్ట ప్రకారం అక్కడ జరిగినట్లు మనం చూస్తూ ఉంటాం. ఎస్తేరు గ్రంథం 2:7లో మనం చూసినట్లయితే ఎస్తేరు సహజంగానే అందమైన రూపమును సుందరమైన ముఖము గలదిగా ఉండినట్లు మనం చూస్తూ ఉంటాం. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని తప్పుగా చూపించక మంచిగా అర్థము చేసుకొని మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించి ఇతరులకు మనం చూపిద్దాం. ఆమేన్.